నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. ఈ ఎపిసోడ్ లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట టమాటా పప్పు. టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు: టమాటా పావు కేజీ, కందిపప్పు 100 గ్రాములు, చింతపండు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 2 స్పూన్స్, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు ½ టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, నూనె తగినంత. టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా. టమాటా పప్పు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో కందిపప్పు వేయాలి. కందిపప్పు వేసిన తర్వాత ఇందులో చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసి కందిపప్పుకు టమాటాలకు సరిపోయినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత పప్పు టమాటాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిసిపోయండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు వేసుకోవాలి. చింతపండు మన రుచికి తగ్గట్టుగా, ఆల్రెడీ పులుపు టమాటా పులుపు కాబట్టి చింతపండు ఈ సైజు సరిపోతుంది, వేసుకోవాలి. తర్వాత పసుపు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. తగినంత కారం, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయాయి కదా. ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనిద్దాం. విజిల్స్ వచ్చాయి, అలాగే ప్రెషర్ కూడా పోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం కుక్కర్ని. ఓకే, పప్పు ఉడికిపోయింది. దీన్ని వేరే బాండీలోకి మార్చుకుందాం. పప్పు టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కలిపి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పోపుకి స్టవ్ ఆన్ చేసి మరో బాండి పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో ఆవాలు, మినపప్పు వేసుకుందాం. ఆయిల్ వేడొచ్చిందండి. మినపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఎండుమిర్చి వేసుకొని బాగా కలపాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులో
చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసాం కదా, ఈ పోపుని పప్పులో వేసేసుకోవాలి. పప్పులో వేసుకొని పోపు అంతా బాగా కలిసేలాగా పప్పులో కలుపుకోవాలి. పోపు అంతా కలిసిపోయిందండి. ఇంతే, టమాటా పప్పు రెడీ. టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో కందిపప్పు వేసి టమాటా ముక్కలు వేసి దానిలో సరిపడా నీళ్లు పోయాలి. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు, పసుపు, కారం వేసి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన పప్పును మరో బాండీలో తీసుకొని దానిలో ఉప్పు కలుపుకోవాలి. తర్వాత మరో స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్లో మినప్పప్పు, ఆవాలు వేసి మగ్గిన తర్వాత ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసి ఈ పోపును పప్పులో కలిపేస్తే టమాటా పప్పు రెడీ.